హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చక్రీ అండ్ జర్కాన్ స్టోన్ ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకుందాం. చూడండి, చక్రీ అంటే రింగ్ టైప్లో, చూడండి ఇది రింగ్ షేప్లో ఉంది కదా, ఇవి చక్రీ. ఇది జర్కాన్ స్టోన్ డైమండ్ షేప్లో ఉంది, చూడండి బాగా షైనింగ్గా ఉంటుంది. ఆ రింగ్లో ఈ స్టోన్ పెట్టాలి. ఓకే, ఇది చక్రీ అనేది ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ నేను ఒక నాట్ అనేది పైకి తీసుకుంటున్నాను, స్టిచ్ చేస్తున్నాను, బ్యాక్ స్టిచ్ ఒకటి వేస్తున్నాను. ఇప్పుడు ఈ చక్రీ అనేది మనం స్టిచ్ పక్కనే పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే స్టిచ్ చేస్తున్నామో అది ఈజీగా ఉంటుంది మనకి లోడ్ చేసుకోవడానికి. చూడండి, ఒక్కొక్క స్టిచ్ వేసుకోవాలి. ఆ చక్రీ లోపలికి తీసుకొని ఒక స్టిచ్ వేయాలి. ఆ చక్రీ లోపలికే మనకి 2 స్టిచ్చెస్ అనేది రావాలి, అప్పుడే అది మనకి స్టేబుల్గా ఉంటుంది. చూడండి, ఆ చక్రీ అనేది లైన్ మీదకి తీసుకుంటున్నాను. చూడండి, తీసుకొని అక్కడ ఒక స్టిచ్ వేసాను, లోపలే ఇంకొక స్టిచ్, మళ్ళీ అవుట్ సైడ్ స్టేబుల్ కోసం ఒక స్టిచ్, మళ్ళీ ఒక చక్రీ తీసుకుంటున్నాను, లైన్ మీద లోపల ఒక స్టిచ్, ఇంకొక స్టిచ్, అవుట్ సైడ్ చక్రీ, అవుట్ సైడ్ ఒక స్టిచ్. చక్రీ లోపల మనకి 2 స్టిచ్చెస్ అనేది ఉండాలి, అప్పుడే మనం స్టోన్ అనేది గ్లూ చేస్తాం కదా, అది కరెక్ట్గా ప్లేస్ అయి ఉంటుంది. సింగిల్ స్టిచ్ చేస్తే కనుక ఆ చక్రీ అనేది కొంచెం అటు ఇటు పొజిషన్ మూవ్ అవుతుంది. సో డబల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేయాలి. ఓకే, చాలా ఈజీ స్టిచ్ ఇది. చూడండి, అయిపోయింది. లాస్ట్లో ఒక ఎండ్ నాట్. ఇప్పుడు మొత్తం స్టిచ్ చేసాం కదా, దీని లోపల చక్రీ లోపల మనం ఫ్యాబ్రిక్ గ్లూ అనేది వేయాలి. చూడండి, గ్లూ చేశాను. దీని మీద మనం స్టోన్ అటాచ్ చేయాలి. స్టోన్స్ తీసుకుని నీడిల్ బ్యాక్లో మనం గ్లూ అనేది లైట్గా అప్లై చేసి స్టోన్ని పట్టుకొని అది రింగ్స్ మీద పెడుతున్నాం. చూడండి, చక్రీస్ మీద నీడిల్తో కొంచెం స్టోన్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను, అంతే. స్టిచ్ కంప్లీట్ అయిపోయింది. గ్లూ డ్రై అవడానికి మినిమం ½ అన్ అవర్ పడుతుంది. దిస్ ఈజ్ చక్రీ అండ్ జర్కాన్ స్టోన్ స్టిచ్. కింద మనం స్టోన్ చైన్ స్టిచ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ స్టిచ్. మనకి స్టోన్ చైన్ ఎంత కావాలో అంత తీసుకొని కట్టర్తో కట్ చేయాలి. ఫస్ట్ నేను ఇంత తీసుకుంటున్నాను, కట్టర్తో కట్ చేశాను. దీన్ని మనం బిగినర్స్ అయితే ఖచ్చితంగా గ్లూ చేసుకోండి. స్టార్టింగే మనం స్టిచ్ అనేది అస్సలు రాదు. సో లైట్గా గ్లూ అప్లై చేసుకొని దాని మీద స్టోన్ చైన్ అనేది పెట్టుకోండి. ఈ డ్రై అవటానికి ఇది కూడా ఒక ½ అన్ అవర్ పడుతుంది. కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి మీరు. డ్రై అయిపోయింది చూడండి, ఒక ½ అన్ అవర్ పట్టింది నాకు. ఇక్కడ మనం స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. చూడండి, కింద నేను సింబల్ ఇచ్చాను కదా, ఆ షేప్లో ఇక్కడ స్టిచ్ అనేది పడుతుంది. లాంగ్ చైన్లానే పడుతుంది స్టిచ్ అనేది. చూడండి, ఆ షేప్లో స్టోన్ మధ్యలో గ్యాప్ ఉందిగా, ఆ షేప్లో మనకి కింద చూపిస్తున్న టైప్లో స్టిచ్ అనేది దాని చుట్టూ పడుతుంది. పైన లోపల ఒక స్టిచ్. ఇక్కడ స్టిచ్ అనేది 2 టైప్స్లో మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ టైప్, ఆల్మోస్ట్ మనకి జిగ్జాగ్ టైప్లో స్టిచ్ అనేది వస్తుంది. చూడండి, స్టోన్ చుట్టూ. ఇంకొక స్టిచ్ ఏంటంటే ఇప్పుడు వేస్తున్నాను చూడండి, బటన్ హోల్ స్టిచ్. ఇది ఇన్సర్ట్ చేస్తున్నా, పైకి తీసుకెళ్ళి మళ్ళీ థ్రెడ్ అనేది బ్యాక్ పుల్ చేసి పక్క స్టోన్కి మళ్ళీ ఒక స్టిచ్ పడుతుంది. ఒకవేళ స్ట్రైట్ లైన్లో ఉంటే కనుక స్టోన్ స్టిచ్, మనం 2 స్టోన్స్ మధ్య కూడా స్టిచ్ అనేది చేసుకోవచ్చు. చూడండి, చేశాను. లాస్ట్లో కంప్లీట్ అయిపోతే ఒక ఎండ్ నాట్. ఇది స్టోన్ చైన్ స్టిచ్. ఈ 2 స్టిచెస్ చాలా ఈజీ. మోస్ట్లీ బ్లౌజ్ నెక్ లైన్లో ఈ స్టిచెస్ అనేవి యూస్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై